వరంగల్ నగరంలోని సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఇన్పేషెంట్ వార్డులో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇన్పేషెంట్ వార్డులో ఎలుకల స్వైర విహారంతో బాలింతలు వారి అటెండర్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పేషెంట్స్ సంఖ్య కంటే ఎలుకల సంఖ్య అత్యధికంగా ఉంటోందని పేషెంట్స్ చెబుతున్నారు. పసిపిల్లల ఆరోగ్యం మెరుగుపడటం కోసం ట్రీట్మెంట్ అందించే ఇన్క్యుబేటర్ వార్డులో ఈ విధంగా ఎలుకలు తిరగటంపై గర్భిణీ స్త్రీలు వాళ్ల అటెండర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలుకల బారి నుంచి పసిపిల్లల ప్రాణాలు కాపాడుకోవడం కోసం పడరాని పాటలు పడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఎలుకల బెడద నుంచి తమ పిల్లల ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు. వరంగల్ నగరం నడిబొడ్డున ఉన్న సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఇన్పేషెంట్ వార్డులో ఎలుకలు స్వైర విహారం చేయడం గతంలోనూ సంచలనం రేకెత్తించింది. గతంలో ఈ మూషిక సేనలు పసిపిల్లలను రక్కి గాయపరిచిన సందర్భాలు ఉన్నాయి. బాలింతల గోర్లు కొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా కూడా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వేడకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎంజీఎంలో ఎలుకల బెడదపై 10 టీవీ అందించిన వరుస కథనాలు సంచలనం సృష్టించాయి. అప్పట్లో ఆసుపత్రిలో ఎలుకలు ఏకంగా మాజీ సూపరింటెండెంట్ పోస్ట్ కి ఎసురు పెట్టాయి. అలాంటి నిర్లక్ష్యమే ప్రస్తుతం ఈ ప్రసూతి ఆసుపత్రిలో కనిపిస్తోంది. పూర్తిగా శానిటేషన్ నిర్వహణ లోపమే ఎలుకల స్వైర విహారానికి ప్రధాన కారణమని ఆసుపత్రికి వచ్చిన వారు చెబుతున్నారు. ఇక ఇన్క్యుబేటర్ వార్డులో చికిత్స పొందుతోన్న ఓ పసిబిడ్డ తండ్రి ఈ వాస్తవ దృశ్యాలను వీడియో తీసి 10 టీవీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆసుపత్రి అధికారులను సంప్రదించగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీదేవి వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కరిస్తామని, ఎలుకల బెడద నుంచి ప్రసూతి ఆసుపత్రిని రక్షిస్తామని చెబుతున్నారు. పిల్లలే కాటు ఎంతరు ఈ కాన్సర్ పడుతున్నారు వచ్చి తప్పున్నారు ఇంద్రము లేకండి ఎక్కుతున్నాయి. వీటి మీద ఎక్కి బేబీని ఏమైనా కలిస్తే ఇదైతే లోపల రైట్. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందిస్తారు. కుమారస్వామి, ఇంతకు ముందు ఎంజీఎం ఆసుపత్రి, ఇప్పుడు తాజాగా సీకేఎం హాస్పిటల్లో కూడా ఎలుకల బెడద అన్నది తీవ్రమైంది. అంటే హాస్పిటల్ సూపరింటెండెంట్ కావచ్చు, వైద్యాధికారులు కావచ్చు, ఏం చెప్తున్నారు? అక్కడ ఎన్ని రోజులుగా ఇది కంటిన్యూ అవుతోంది? ఎస్ హరీష, వరంగల్ నగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి సీకేఎం ఆసుపత్రిలో నిండు నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ప్రజారోగ్యాన్ని పూర్తిగా ప్రభుత్వ అధికారులు పూర్తిగా గాలికి వదిలేసినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే బాలింతలకు పురుడు పోసేటువంటి ప్రసూతి ఆసుపత్రి సీకేఎం ఆసుపత్రి వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు పక్క జిల్లాలకు సంబంధించినటువంటి బాలింతలు కూడా ఇక్కడికి ప్రసూతి కోసం వచ్చేటువంటి ప్రధానమైన ఆసుపత్రి సీకేఎం ఆసుపత్రి లోపల అంటే ప్రసూతి సమయం లోపల ఆడబిడ్డల పట్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా చిన్నపిల్లలు అంటే పసిపిల్లల పట్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు వైఫల్యం చెందినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ప్రధానంగా పురుడు పోసిన తర్వాత ప్రసూతికి సంబంధించినటువంటి వార్డుకు వెళ్లాలంటే, చిన్నపిల్లల దగ్గరికి వెళ్లాలంటే పూర్తిగా ఇన్ఫెక్షన్ అవుతుంది అనేటువంటి కారణం చోట ఎవరిని కూడా అనుమతించరు. అట్లాంటి వార్డులోకి ఏకంగా ఎలుకలు మొత్తం కూడా స్వైర విహారం చేయడం, అక్కడ ఉన్నటువంటి బాత్రూమ్ల నుంచి మొదలుకుంటే ఇంక్యుబేటర్లు పెట్టేటువంటి చాలా సునిశ్చితమైనటువంటి ప్రాంతాల్లో కూడా ఎలుకలు స్వైర విహారం చేయడం అనేటువంటి అక్కడ నిత్యకృత్యమైంది. చాలా సార్లు అక్కడ ఉన్నటువంటి బాలింతలు కావచ్చు, పేషెంట్ కి సంబంధించినటువంటి అటెండెంట్ కావచ్చు, అధికారుల దృష్టికి, ప్రధానంగా డాక్టర్ల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. పైగా డాక్టర్లు చేతులెత్తేసినటువంటి పరిస్థితి. ఒకసారి మొత్తం సీకేఎం ఆసుపత్రికి సంబంధించినటువంటి పరిసరాలను కావచ్చు, వార్డులను కావచ్చు పరిశీలించి చూస్తే అక్కడ పూర్తిగా అపరిశుభ్రమైనటువంటి వాతావరణం, ఎక్కడికక్కడికి ఎలుకలు బోరియలు పెట్టి స్వైర విహారం చేసినటువంటి సిచ్యువేషన్. ఎక్కడ చూసినా కూడా చేతికి పెట్టుకున్నటువంటి గ్లౌజులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిరంజీలు కావచ్చు, అంటే డస్ట్బిన్ లో ఉండాల్సినటువంటివి అంతా కూడా పారిశుద్ధ్య అక్కడ ఉన్నటువంటి వార్డులో కనిపించడం అనేటువంటి పూర్తిగా పారిశుద్ధ్య లోపము, శానిటేషన్ నిర్వహణ అనేటువంటిది అస్తవ్యస్తానికి అద్దం పడుతున్నటువంటి వాతావరణం సీకేఎం ఆసుపత్రిలో ఉంది. అక్కడ ఉన్నటువంటి పేషెంట్ల అటెండెంట్లు కావచ్చు, ప్రసూతికి వచ్చినటువంటి బాలింతలు కావచ్చు భయకంపితులు అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. చిన్న పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి వాతావరణం, ఎన్విరాన్మెంట్ అంతా కూడా భయకంపితమైనటువంటి సిచ్యువేషన్ లో అక్కడ మనకు కనిపిస్తుంది. ఈ వాతావరణం అంటే ఎలుకలు స్వైర విహారం చేసి అంటే పసి పిల్లల పైనుంచే వెళ్తున్నటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో బాలింతలకు సంబంధించి వాళ్ళ ఒంటిపై నుంచి వెళ్తే వాళ్ళ చేతులు కావచ్చు, గోళ్ళు కావచ్చు కొరికితే
భయకంపితులైనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా దానికి నష్ట నివారణ చర్యలు కావచ్చు, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లోపల అధికారులు పూర్తిగా వైఫల్యమయ్యారు. అక్కడ ఉన్నటువంటి భయానకమైనటువంటి ఎన్విరాన్మెంట్ కు సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ ని ఒక బాధితుడు పూర్తిగా అక్కడ వీడియోలో చిత్రీకరించి 10 టీవీకి ప్రత్యేకంగా అందించడం జరిగింది. దీనికి సంబంధించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఇప్పటికీ దానికి సంబంధించిన చర్యలు చేపట్టినటువంటి దాఖలాలు లేవు. గతం లోపల ఎంజిఎం ఆసుపత్రి లోపల ఎలుకలు వ్యవహరించినటువంటి తీరుకు అక్కడ ఒక వ్యక్తి ప్రాణాలు కూడా కోల్పోయాడు. దీనికి సంబంధించి 10 టీవీలో వచ్చినటువంటి వరుస కథనాల నేపథ్యం లోపల అప్పుడున్నటువంటి సూపరింటెండెంట్ శ్రీనివాస్ కు సంబంధించి సస్పెన్షన్ వేటు పడ్డది. అంటే ఆసుపత్రుల పట్ల ఏ రకంగా చాలా జాగ్రత్తగా సురక్షితంగా ఉండాల్సినటువంటి హాస్పిటల్స్ అయితే పూర్తిగా ప్రజారోగ్యం గాలికి వదిలేసినటువంటి. రైట్, థ్యాంక్ యూ కేకే.